తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటివరకు ఎంతగానో తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరిచి సాయంకాలం తండ్రి ఇదిగో నాయన ఈ ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవపు వెలుగా మీకే స్తుతి. వెలుగు ప్రచురించువాడా మీకే స్తోత్రం. రక్షణ శైలమా నీకే మహిమ. యెహోవా నిత్యాశ్రయ దుర్గమా మీకే స్తుతి. ఆత్మ సంబంధమైన బండ నీకే స్తోత్రం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా నీకే మహిమ. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా నీకే స్తుతి. నా ఆశ్రయ దుర్గమైనటువంటి నా శైలమా నీకే స్తోత్రం. నేను నిత్యము చొచ్చినట్లు ఆశ్రయదుర్గమా నీకే మహిమ. నా విమోచకుడా నీకే స్తుతి. నాకు సహాయకుడా మీకే స్తోత్రం. నేను నమ్ముకున్నటువంటి వాడా మీకే మహిమ. జీవవాక్యమా నీకే స్తుతి. ప్రాణమునకు దీర్ఘాయుష్కును మూలమై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. జీవపు ఊట మీకే మహిమ. తండ్రి మీకే ఘనత. నాకు భర్త అయినటువంటి వాడా నీకే స్తుతి. నన్ను సృష్టించిన వాడా మీకే స్తోత్రం. నా స్నేహితుడా మీకే మహిమ. అతి మనోహరుడా మీకే స్తుతి. ఆయన నీకు కీర్తనానీయుడు మీకే స్తోత్రం. ఆయన రక్షణ అయి ఉన్నవాడు మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా నా రక్షణ దుర్గము నీకే స్తుతి. యెహోవా నా బలము నా గానము మీకే మహిమ. యెహోవా నా ప్రాణదుర్గము మీకే ఘనత. నాకు వెలుగైనటువంటి వాడా మీకే స్తుతి. నా పరిశుద్ధమైనటువంటి దేవా నీకే స్తోత్రం. నాకు కృపానిధి యొక్క దేవా నీకే స్తోత్రం. నా మరుగు చోటు నా కీడము నీవే. నీకే మహిమ. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ భాగము నీవే దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో మన్నించమని ఇదిగో తండ్రి 21:31-34 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దౌష్యములను క్షమించి వారి పాపలను కానీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థించట్లేదు మా దేవ. చెవియొగ్గి మా ప్రార్థన ఆలకింపు నాయన. ఇదిగో తండ్రి మేము హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగము నాయన. మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపలను పరిహరించము తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని అడుగుచున్నాం దేవా శ్రమల్లో నుండి మా ప్రాణాలను కాపాడమని సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, దరిద్రుని బాధించేవాడు, సృష్టికర్తను నిందించేవాడు, బీదలను కనుకరించి వాడిని గణపరచేవాడని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను తండ్రి నాయన మేము అందరినీ తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక వారందరి నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇగో తండ్రి మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకండి నాయన. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి నాయన. అపోస్తలులు ఏ విధముగా బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో ఆ విధంగా స్తుతించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు నాయన మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన పేతురు రాసిన పత్రిక 3:20 దేవుని దీర్ఘశాంతం వెంకను కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళినని తండ్రి నాయన. ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించిన ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరని ఇక నేను నోవాహు కాలంలో స్థితిని గురించి తండ్రి మాకు ఇక నా పేతురు రాసిన పత్రికలు మీరు రాయించారు నాయన. నిజంగా తండ్రి ఈనాటి కాలం కూడా అలాగనే ఉంది తండ్రి.
కాలాన్ని బట్టి చూస్తే తండ్రి బోధకులై ఉండవలసి ఉండగా మొదట పాటను మరి ఒకరు మీరు బోధించవలసి వచ్చినదని లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. నాయన మేము అలా కాకుండా తండ్రి ఇదిగో నాయన, నాయన ఇదిగో నాయన మేము నాయన మీ పరిపూర్ణులుగా తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యములందు తండ్రి మేము ఎదుగుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా వెనకబడిపోతున్న బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి ఆయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి మనం అడుగుచున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి ఇక నాయన విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయించిన తర్వాత ఎరుకో గోడలు కూలినని దేవా నిజమే తండ్రి. ఇదిగో నాయన తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుచుండగా తండ్రి ఇదిగో నాయన మేము నాయన మీకును మాకును పాపమని ఎరుకో గోడలు కట్టి ఉన్నాడయ్యా. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి సాతాను కట్టిన ఆ ఎరుకో గోడలు లాంటి గోడలను కూల్చివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మేము మీ సన్నిధిలో మరింత దగ్గరగా అయినట్లు తండ్రి ఇక నాయన చివరి దినాలలో నాయన మా ప్రభువు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు నాయన. ఆయన దొంగ వచ్చినట్లు వస్తారని సెలవిస్తుంది లేఖనం నాయన. ఇదిగో తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి ఇదిగో నాయన మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి. నాయన ఇదిగో నాయన సాతానుడు ఏవి గలిబిలి చేయకుండా తండ్రి ఇంకా నాయన సాతాను కట్లను తెంపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయ. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దారకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుల తండ్రి రాబో ఉగ్రత నుండి మేము తప్పించుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి ధైర్యంగా మాట్లాడడానికి కావాల్సిన మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నిలబడుటకు నాయన పరిశుద్ధులుగా నిర్దోషిగా నిలబడుటకు శక్తి పొందినట్లు నాయన మాకు సహాయం చేయండి తండ్రి. నాయన మేము వాక్కు ప్రకటన చేయడానికి కావాల్సిన వాక్కు శక్తిని మాకు దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవరమే తండ్రి మేమందరము మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు నాయన స్వస్థ బుద్ధి మాకు దయచేయండి ఆయన. కృతజ్ఞత కలిగి ఉండినట్లు నాయన మాకు నాయన మీ సన్నిధిలో తండ్రి సహాయం చేయండి ఆయన. పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయడం లేఖనం సెలవిచ్చున్నది కదా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మెలకుగా ఉండని ప్రార్థన లేఖనం సెలవిచ్చున్నది కదా. అట్టి కృప మాకు అనుగ్రహించండి ఆయన. ఇదిగో శోధనలో ప్రవేశించుకున్నట్లు నాయన ఇదిగో తండ్రి నాయన శోధనను జయించుటకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా భక్తి జీవితాలలో మెలకుగా ఉండి మెలకుగా ఉండి తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే నాయన ప్రార్థన శక్తిని మాకు దయచండి తండ్రి. దుష్కార్యముల్లో చొరబడకున్నట్లు ఆయన భక్తిని కాపాడుకున్న ఏసేపు ఏ విధంగా అయితే తన భక్తిని కాపాడుకుని నడిచారో అట్టి రీతిగా నాయన ఏసేపు ఆ విధంగా నాయన యెహోషువ గాలేబోలే తండ్రి మేము అందరము కూడా తండ్రి మిమ్మల్ని పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు సహాయం చేయండి నాయన విశ్వాసం మెలకుగా ఉండే జీవితం తండ్రి మాకు అందరికీ దయచేయండి నాయన. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇంకా నాయన మోసే ఇజ్రాయేలుని ఏ విధంగా తండ్రి నడిపించట్లో మెలకుగా ఉన్నాడో అట్టి రీతిగా తండ్రి మేము మెలకు ఉన్నట్లు సహాయం చేయండి. జలప్రలయం నుండి తప్పించుకోవడానికి నోవాహు ఏ విధముగా అయితే తండ్రి మెలకు కలిగి తను ఆ రక్షణ బాటలో ప్రవేశించడానికి ఆ రక్షణ బాటను కట్టుటకు తండ్రి నాయన అనేకులకు సువార్త ప్రకటన కొరకు తండ్రి ఎంత మెలకుగా నోవాహు గారు ఉన్నారో అట్టి రీతిగా తండ్రి మేమును మెలకుగా ఉండి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ దయరకల చాటును సిద్ధపడకు కావాల్సిన కృపా కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి నేను అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నేను ఈ రాత్రికాల సమయంలో మా చేతి పనులను దీవించండి నాయన. ఇదిగో తండ్రి అనేకులు నాయన చెడు వ్యసనాలకు లోనైపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన వారికి మారు మనసును దయచేయండి నాయన ఆ చెడు ఆ అలవాట్లను మానుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధిని వివేకాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో మా కుటుంబాలకి కాపుదల అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఐక్యతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి ఇకనైనా రోగంతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రోగం నుంచి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా శత్రువుల నుండి నాయన సాతాను బారిన నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ వాక్యం సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఐక్యత కొరకు సంఘముల మధ్య ఐక్యత కొరకు విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు దేశముల మధ్య ఐక్యత కొరకు కుటుంబంలో ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. మీ కృపకాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము వాక్యము ధైర్యంగా బోధించడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజల కొరకు
తండ్రి వారి శాంతి కొరకు తండ్రి, ఇదిగో నాయన మా దేశంలో కొరకు తండ్రి, ఇదిగోనైనా మా తెలుగు రాష్ట్రాలైన 2 రాష్ట్రాల కొరకు నాయన, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కొరకు తండ్రి, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో ఉన్నటువంటి వారిని కానీ, అధికారులే కానీ, ఇక నాయన రాజకీయ నాయకులనే కానీ, నాయన సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కానీ, కూలి పని చేస్తున్నటువంటి వారిని, వృత్తి పని చేసుకున్నటువంటి వారిని కానీ, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. వారి చేతి పనులు దీవించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన నీవే నిజమైన దేవుడు అని గ్రహించినట్లు వారి మనోనేతలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. నాయన అందరికీ మేము సువార్త ఈ చివరి దినంలో ప్రకటించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఇగోనైనా వారి కుటుంబాలను మీ సన్నిధిలో నాయన భద్రపరచమని అడుగుతున్న తండ్రి. ఏ కీడును ప్రతి కీడు చేయకుండా తండ్రి మాకు బుద్ధిని ఇవ్వండి ఆయన. శత్రువులు సైతం ప్రేమించగల మంచి ప్రేమను మాకు దయచేయండి అయ్యా. అయ్యా చెడు తలుపులంటే మా ఉదయాలను కాపాడండి అయ్యా. కోపం, మానము, ఆగ్రహం విడిచిపెట్టమని సెలవిస్తున్నావు కదా, అట్టి రీతిగా మేము ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి వారి అవసరాలు తెచ్చుకొని వారి ప్రతి విషయంలోనూ మీరు తోడేయండి. మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ లేఖనాలు బట్టి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.